ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మక్కా మజీద్, జామియా మజీద్, యాసిన్ మజీద్, చిన్నవాల్తేరు మహమ్మదీయ మజీద్, ఎంవీపీ ఆల్ మదీనా మజీద్, న్యూ కాలనీలోని మజీద్ ఏ అక్సా, ముస్లిం తాడిచెట్లపాలెంలోని మజీద్ ఏ కోబా, మరిపాలెం మజీద్ ఏ అల్ఫత్, షియా ముస్లింల ఆధ్వర్యంలో అబీద్ నగర్ లోని ఇదారా ఏ ఇమాం రాజా మజీద్ లో తదితర విశాఖలోని అన్ని మసీదుల్లో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ఈద్ నమాజ్ చేశారు. పాత పోస్టాఫీస్ వద్ద గల అబూ సరంగ్ మసీదులో భారీగా తరలివచ్చిన ముస్లిం సోదర సోదరీమణులు విడతల వారీగా నమాజ్ చేశారు. ముఖ్యంగా దొండపర్తిలోని శంకా గ్రాండ్ హోటల్లో 9:30 గంటలకు నిర్వహించిన ఈద్ నమాజ్ కు అధిక సంఖ్యలో ముస్లింలు తరలి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సముద్ర తీరంలో ఖాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఈద్గా ఏర్పాటు చేసి ప్రార్థనలు చేశారు. మహమ్మదీయ మస్జిద్ వద్ద నమాజ్ అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అందరికీ పానీయాలు అందజేశారు. అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. Allahu Akbar, Allahu Akbar. Rabbil alamin ar-rahmanir rahim maliki yawmiddin. Iyyaka na'budu wa iyyaka nasta'in. Allahu liman hamida. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Alhamdulillahi Rabbil alamin ar-rahmanir rahim maliki yawmiddin. Iyyaka na'budu wa iyyaka nasta'in. Warahmatullah. Assalamualaikum warahmatullah. Allahu akbar, Allahu akbar. La ilaha illallah, Allahu akbar. Allahu akbar walillahi alhamd. Allahu akbar, Allahu akbar. La ilaha illallah, Allahu akbar. صلى فالمؤمنون وعلى إبراهيم وموسى الله أكبر आयशा बेगम साहिबा और शाहिदा बेगम साहिबा ये लोग बीमार हैं, मौला ताला ने शिफाए कुल्ली अता फरमा, सेहत आजिला कामिला ताक़ीब अता फरमा। और जो भी घरों में अस्पतालों में इस्लामी भाई बहन ज़ेरे इलाज हैं, मौला ताला तमाम को शिफाए कुल्ली अता फरमा, सेहत आजिला। अल्लाहु लिमन हमिदा। अल्लाहु अकबर, Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allah. సార్ ఒకసారి చూసుకోండి సార్, డాక్టర్ తీసుకోండి తీసుకోండి సార్, తీసుకోండి అయిపోతుంది చూడండి. अस्सलाम ईद का है यारों ये बयान। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारों ये बयान। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ये ईद
मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। चाहे वो रहमान हो या भाई अपना राम, हिंदू मुस्लिम सिख ईसाई सबको है सलाम। प्यार ही आगाज हो और प्यार ही अंजाम, खुशियों के इस मौसम की कभी ना आए शाम। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार, ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, हाय मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। मुबारक ईद मुबारक, सभी को ईद मुबारक, मुबारक ईद मुबारक, सभी को ईद मुबारक। हो जो भी समझे प्यार को, वो है सबका यार। प्यार नहीं तो कुछ भी नहीं, प्यार से है संसार। और ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए, और ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए। ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఇవాళ బక్రీదు, అలా భారతదేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో, అలాగే విశాఖపట్నంలో కూడా మా బక్రీద్ పండుగ చాలా ఘనంగా చేస్తున్నాం. ఈరోజు ముస్లిం సోదరులకి ఇవాళ హిందూ సోదరులు అందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్తున్నారు. అదేవిధంగా మేము పూర్వం జైల్ రోడ్ దగ్గర నమాజ్ చదువుకున్న కారణం చేత అక్కడ నమాజ్ చదివించుకోలేకపోతున్నాం. కానీ దయించి మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నామండి, ఈరోజు కళ్యాణ మండపాల్లోని నమాజ్ చదువుకునే పరిస్థితికి వచ్చామండి. దయచేసి ఇవాళ మాకు స్థలాలు చాలటం లేదు, మాకు ఈద్గాలు లేవు. భారతదేశంలో మనకి విశాఖపట్నం ఈద్గాలు లేవు. రోజు రోజుకి మన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది, జనాలు ఎక్కువైపోయారు. ఇవాళ నమాజ్ చదవడానికి కూడా స్థలాలు లేవు. దయవుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ వారికి మేము ఇదే విన్నపమండి. దయచేసి మాకు సంవత్సరానికి 2 సార్లు ఈద్గా నమాజ్ చదువుటకు ఎక్కడో స్థలం చూపిస్తారని మేము ఆశపడుతున్నామండి. లేదంటే ముస్లిం సోదరులకి వచ్చే ముందుకి మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. నమాజ్ కూడా చదవలేని పరిస్థితులను, మసీదులన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయండి, ఎక్కడ కూడా ఖాళీ లేవండి. దయవుంచి మాకు ఎక్కడైనా ఈద్గా చేసి ఇస్తే సంవత్సరానికి 2 సార్లు నమాజ్ చదువుకోవడానికి మాకు మీరు పర్మిషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఈద్ జుహా మనం చదువుతున్నాం, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే బక్రీద్ చంద్రుడు చూసిన తర్వాత 8, 9, 10, 11 చాలా పవిత్రమైన రోజులు ఇక్కడ మక్కాల్లో జరుగుతాయి. మైనాలోను 8వ తారీఖు, 9వ తారీఖు అరాఫత్ మైదాన్ వెళ్తారు, 10వ తారీఖు వాళ్ళ ముజఫర్ వెళ్తారు, 11 జమేరాత్ ఇక్కడ సైతాన్ని రాళ్లు కొడతారు. ఇందులో ముఖ్యంగాను మన ఇబ్రాహిం సల్లల్లాహు అంటే 4000 సంవత్సరాల క్రితం ఇబ్రాహిం సల్లల్లాహు గారి కల్లో ఒక దైవాన్ని వినపడుతుంది.
నీకు అత్యంత ప్రీతి వరకు నాకు సమర్పణ ఇవ్వాలని వస్తుంది. ఆయన ఇబ్రాహిం సల్లల్లాహు గారికి ఆయనకి 80 సంవత్సరాల్లో ఒక అబ్బాయి పుడతాడు. నాకు అత్యంత ప్రీతిమైన ఎవరున్నారు, నా కొడుకు ఇస్మాయిల్ ఉన్నారు కాబట్టి నేను ఇస్మాయిల్ తీసుకెళ్తానని చెప్పి ఆయన కుర్బానీ ఇవ్వడానికి తీసుకెళ్తుంటారు, దేవుడికి సమర్పణ ఇవ్వడానికి. అందులో ఒక శైతాన్, చిన్న శైతాన్ ఏం చేస్తుందంటే అది అడ్డుకొని కుర్బానీ ఇవ్వడానికి వెళ్తాను, మీ నాన్నకు ఒక్కడే ఉన్నావు వద్దని చెప్పి అతను వారిస్తారు. రాయి కొడతారు, శైతాన్ వెళ్ళిపోతాయి. రెండో శైతాన్ కూడా అబ్జెక్ట్ చేస్తుంది, తండ్రిని మీ అక్కగా కోరుకున్నాడు నువ్వు ఎందుకు ఇస్తావు అని, ఇది నా దైవాజ్ఞ నేను ఇస్తానని చెప్పి రెండో శైతాన్ని రాయి కొడతారు. మూడో శైతానికి కూడా అలాగే అబ్జెక్ట్ చేస్తే ఆయన రాయుడు పంపిస్తామాట. అక్కడ ఈయన కుర్బానీ ఒక అబ్బాయిని ఇస్మాయిల్ని పండబెట్టి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రపంచ శాంతి కోసం శుభాకాంక్షల కోసం ప్రార్థనలు జరిపారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని, మనకి ఒక మానవునంతా ప్రవహించే రక్తం మత సామరస్యం పాటించాలని ప్రార్థన చేసిన అందరూ కలిసి ఉండాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.